భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవ్ బీఎస్ఎన్ఎల్ సేవ్ ఇండియా నినాదంతో అధికారులు ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ సంస్థల నెట్వర్క్ల కంటే తక్కువ ధరలో ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు. అపరిమిత డేటాతో వివిధ రకాల ప్లాన్లను అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు తమ ఇష్టరీతిన వైఫై డేటా రీఛార్జ్ ధరలను పెంచుతున్నాయని మండిపడ్డారు. కోసం అన్ని రకాలుగా సౌకర్యం ఇచ్చే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు త్వరలో కాకుండా ఆల్రెడీ 4G సాచురేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఈ సెప్టెంబర్ కల్లా 60% మేము 4G సిద్ధంగా ఉన్నామండి. మార్చ్ ఎండింగ్ కల్లా 100% అవుతుంది. ఎటువంటి ఛార్జీలు పెంచకుండా సులభతరంగా ప్రజలకు అందరికీ ఈజీ మేనర్ లో ఉండే విధంగా మేము ఇవ్వబోతున్నాం. ప్రైవేట్ ఆపరేటర్లతో ఎంతో మంది ఇబ్బంది పడ్డ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఎంఎన్పి ద్వారా తిరిగి మా బిఎస్ఎన్ఎల్కి వచ్చారు. వారికి పూర్తి యొక్క బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఇస్తాము. బిఎస్ఎన్ఎల్ ఎల్లప్పుడూ రిమోట్ ప్రతి ప్రాంతాల్లో కూడా సర్వీస్ ఇచ్చే విధంగా మేము తోడ్పడతామని మీకు తెలియజేస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ అండి. జిల్లా వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభాకాంక్షలు. ఈ రోజు మా ఏజిఎం సుభాష్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్, కొత్తగూడెం డివిజన్, భద్రాచలం, మణుగురు, పాల్వంచ, ఇల్లందు, కొత్తగూడెం ఉన్నటువంటి అందరూ బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ స్టాఫ్, రిటైర్డ్ స్టాఫ్, మా ఉన్న ఫ్రాంచైజీస్ అందరి సిబ్బంది యొక్క సహకారంతో మేము ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాము, బైక్ ర్యాలీని. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూస్తూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది ఇప్పుడు గత కొద్ది కాలంగా ప్రైవేట్ ఆపరేటర్లు చాలా విపరీతంగా రేట్లు పెంచారు 4G 5G అనే ఒక ముసుగులో. కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మేము ఎటువంటి ఒక రూపాయి కూడా రేట్లు పెంచకుండా అతి తక్కువ ధరలో మన 4G సర్వీస్ కూడా ఇస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ 4G సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది. మన TCS కంపెనీతో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ యొక్క సపోర్ట్ తో మనం 4G ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది. మన కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక 30-40 ప్లేస్ లో ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభాకాంక్షలు. ఈ రోజు మా ఏజిఎం సుభాష్